నిజామాబాద్ జిల్లాలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో చిన్న చిన్న అవసరాలు, గృహ నిర్మాణ అవసరాలు, దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి ఇసుక అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఇసుక రీచ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా తక్కువ ధరకే సామాన్యులకు ఇసుకను అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం బాల్కొండ కాన్స్టిట్యున్సీ పరిధిలోని వెల్కటూరు వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్దవాగులో ఇటువైపు వెల్కటూరు, అటువైపు బట్టాపూర్కు సంబంధించినటువంటి ఇసుక పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుకను సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చింది. మనం చూడొచ్చు, ఇట్లా ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు అనుమతులు ఇచ్చారు. భారీ వాహనాలు కాకుండా, అట్లాగే మెషినరీ సిస్టమ్ లేకుండా మాన్యువల్గా మనుషుల ద్వారానే ఈ యొక్క ట్రాక్టర్లలో ఇసుకను నింపి ఒకవైపు గృహ అవసరాలు, దాంతోపాటు ఇందిరమ్మ హౌసెస్, దీంతోపాటు ప్రభుత్వ నిర్మాణాలు ఏవైనా ఉంటే వాటికి ఇసుకను ఉపయోగించేటువంటి ఒక వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఇసుక రీచులు నడవట్లేదు. ఈ నేపథ్యంలో ఇట్లా ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ కొంత తక్కువ ధరకే ఇసుకను సామాన్యులకు అందించేటువంటి ఒక ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇసుక పాయింట్ల వద్ద అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. అధికారుల నేపథ్యంలో, అధికారుల సమక్షంలోనే యొక్క ఇసుకను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు వీడియోస్లో ఇటువైపు ఎవరైనా వ్యక్తిగతంగా గృహ నిర్మాణాలు చేసుకునే వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి దరఖాస్తుని ఇచ్చారు. ఎవరైతే డీడీలు కడతారో ఈ దరఖాస్తు వారానికి ఆ డీడీని జతపరిస్తే వారికి వేబిల్ ఇచ్చి ఆ వేబిల్ అనుగుణంగా ఇసుకను తక్కువ ధరకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు ప్రభుత్వ నిర్మాణాలు, ఆలయాలు కావచ్చు, ఇతరత్ర కార్యాలయాల నిర్మాణాలు, ఇతరత్ర ప్రభుత్వ నిర్మాణాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇట్లాంటి ప్రభుత్వ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నిర్మాణాల కోసం కూడా ఇసుక అనుమతిస్తున్నారు. ప్రస్తుతం టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఇసుక రీచులు లేవు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు తక్కువ ధరకే ఇసుకని అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. మాట్లాడడం ఇక్కడ సిబ్బంది ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ఒక ప్రయత్నం చేస్తుంది. సార్ చెప్పండి, ఇసుకని ఎట్లా అనుమతులు ఇస్తున్నారు? సార్, ఇసుక అంటే ఇప్పుడు గవర్నమెంట్ వర్క్స్ కోసం ఏదైతే డీడీ కట్టుకుంటారో వాళ్ళకు వేబిల్స్తో అనుమతిస్తున్నాము. మిగతా అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ అయితే మనకు ఇస్తుంటో దాంతో ఫోటో అటాచ్మెంట్ తీసుకొని వాస్తవంగా తెలుసుకొని దానికి ఫ్రీగా ఇసుక సప్లై చేయబడుతుంది. ఇసుక డీడీలు కట్టిన వారికి ఇసుక సప్లై చేస్తున్నాం సార్. సో చాలా ఇట్లా ఇసుక రీచ్లు నడుస్తున్నాయంటే కొంత అపోహలు ఉంటాయి. సో ఎట్లా వీటిని రెక్టిఫై చేస్తున్నారు సార్? ఎట్లా దీనికి ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం? సార్, మేము యాక్చువల్లీ విలేజ్ నుంచి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ను రెటిఫై చేసుకొని మా కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడి కరెక్టైన వాస్తవంగా ఉన్నా లేదని తెలుసుకున్నాక మా రెవెన్యూ తరఫున మా గిరిదారు కూడా వెరిఫై చేసి కరెక్ట్ వాస్తవంగా ఇల్లు కడుతున్నారని తెలిసిన తర్వాతనే వాళ్ళకు మేము ఇసుక సప్లై చేస్తున్నాం. సో అంటే ఎంత దూరం వరకు తీసుకెళ్ళచ్చు సార్ ఈ ఇసుకని మీరు మా మా మండల పరిధిలో ప్లస్ మాకు పక్క మండల అయితే ముప్కాలు ఉందో ముప్కాలకు మండలికి ఇస్తున్నాం, ప్లస్ బాల్కొండ మండలికి కూడా ఇస్తున్నాం. డైలీ ఎన్ని ఇస్తారు సార్ ఇట్లా? అంటే ఎన్ని వాహనాలకు అనుమతిస్తారు? దాదాపు 100 నుంచి 150 వరకు ఇస్తున్నాం సార్. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? ఎట్లా ఉంది అంటే మొన్నటి వరకు ఇసుక అందుబాటులో లేదు. ఎవరైనా వ్యక్తిగత నిర్మాణాలు చేసుకోవాలంటే, గృహ నిర్మాణాలు చేసుకోవాలంటే కొంత ఇబ్బంది పడ్డారు. ఇసుక అందుబాటులోకి వచ్చింది, మిమ్మల్ని చాలామంది సంప్రదిస్తుంటారు ఇసుక అవసరం ఉందని. సో ఏం చెప్తుంటున్నారు సార్ వాళ్ళంతా? మీతో ఏం డిస్కస్ చేస్తారు? వాళ్ళంతా డిస్కషన్ చేస్తారు. వాళ్ళు తెచ్చిన ప్రూఫ్స్ ప్రకారం మేము ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దాని ప్రకారం మేము ఇస్తున్నాం సార్. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కరెక్టా కాదా తెలుసుకొని మేము వారికి ఇసుక సప్లై చేస్తున్నాం. సో ఇట్లా ప్రభుత్వం ద్వారానే ఇసుకను సరఫరా చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల అవసరాలు, వ్యక్తిగత గృహ నిర్మాణ అవసరాలు కావచ్చు, దాంతోపాటు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసేటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, దేవాలయాలు, ఇతరత్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయో, ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి కోసం ప్రస్తుతం ఇసుక పెద్ద టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఇసుక రీచులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి వనరులు ప్రస్తుతం పెద్దవాగులో నాణ్యమైనటువంటి ఇసుక ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఇసుకను స్థానికులకు అందించేటువంటి, అది కూడా తక్కువ ధరకు అందించేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు. మొన్నటి వరకు తమకు ఇసుక దొరకలేదు, ఇప్పుడు కొంత ఇసుక అందుబాటులోకి వచ్చింది, అది కూడా కొంత తక్కువ ధరకు వస్తుంది కాబట్టి కొంత నిర్మాణాలు కూడా వేగవంతం చేసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. మాట్లాడడం స్థానికులు కూడా, వెల్కటూరు గ్రామానికి సంబంధించిన చాలా మంది స్థానికులు ఉన్నారు, వారు కొంత నిర్మాణాలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా వాళ్ళ అవసరాల కోసం ఇసుకని తీసుకెళ్తున్నారు. సో గతంలో రేట్లు ఎట్లా ఉండే, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, వారితో కూడా మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం.
ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మెండోరా మండలంలో ఉన్నాము. మెండోరా మండలంలోని వెల్కటూరు, అట్లాగే అటువైపు ఆ, బట్టాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఇసుక రీచ్లు ఉన్నాయి. ఇదంతా కూడా పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఉన్నాం. పెద్దవాగు పరివాహక ప్రాంతం నుంచి మనం ఒక్కసారి ఆ వాగు వైపు చూస్తే ఇదంతా ఆ వాగులో అటువైపు బట్టాపూర్ సంబంధించినటువంటి క్వారీ, ఇటువైపు వెల్కటూరుకు సంబంధించినటువంటి క్వారీ ప్రస్తుతం నడుస్తుంది. ఇందులోంచి సామాన్యులకు అందుబాటులోకి ఇసుకను తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. స్థానిక అవసరాల కోసం ఈ యొక్క ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఈ 2 పాయింట్ల వద్ద కూడా సంబంధిత రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వారు ఇచ్చేటువంటి కస్టమర్ ఎవరైతే అవసరం ఉంటుందో వారు డీడీలు కడుతున్నారో ఆ కట్టినటువంటి డీడీలను పర్యవేక్షణ చేసి వారి దరఖాస్తుల్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత వే బిల్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులను ఇస్తున్నారు. ఇదంతా కూడా మాన్యువల్ గా నడుస్తుంది. ఎక్కడ కూడా మిషనరీ జేసీబీలు కావచ్చు, ఇతరత్ర మిషనరీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఒకవైపు కూలీలకు ఉపాధి ఇస్తూనే మరోపక్క సామాన్యులకు అవసరం ఉన్న వారికి తక్కువ ధరకి ఇసుకను అందించేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొన్నటి వరకు మేము ఇళ్ల నిర్మాణాలు చేసుకోలేకపోయినాం. ఇప్పుడు కొంత ప్రభుత్వం తక్కువ ధరకే ఇసుకను ఇస్తుండటంతో తామంతా కూడా ధరలు ఎట్లా ఉన్నాయి, గతంతో పోలిస్తే గతంలో ధరలు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎట్లా చేసారు, ఈ ఫెసిలిటీ ఎట్లా ఇచ్చారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఇసుక రేటు తగ్గింది ఎట్లా? గతంలో చూసుకున్నట్టయితే 7,000 రూపాయలు ఫర్ టిప్ ఉండేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న చెప్పండి, మనోడి వరకు ఇసుక దొరకలేదు. ఇసుక కొందామన్నా కూడా డబ్బులు ఎక్కువ పెడదాం, 1,000 రూపాయలు ఎక్కువ పెడదామన్నా దొరకలేదు. సో ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఎట్లా ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే ఇసుక పోవడంతో పాటు తక్కువ ధరకే ఇసుక దొరకడంతో ప్రజలకు ఆనందంగా ఉన్నది. మంచి వాతావరణం ఏర్పడింది. చాలా అధికారుల సమక్షంలోనే చాలా తక్కువ ధరకు ఇసుక అందుతుంది. ప్రజలందరూ ఇక్కడ ఇసుకను మీ ఊరితో పాటు చుట్టుపక్కల మండలంలోని పలు గ్రామాలకు సరఫరా చేసేందుకు పర్మిషన్ ఇచ్చినామని అధికారులు చెప్తున్నారు. సో ఎట్లా అంటే నిర్మాణాల సంఖ్య పెరిగిందా? మన ఇళ్ల నిర్మాణాల సంఖ్య అవును, ఇళ్ల నిర్మాణాల సంఖ్య పెరిగింది. మరియు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మిల్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాటికి కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఇసుక తక్కువ ధరలో ఇవాగ నుంచి సరఫరా చేస్తున్నారు. ఒక సామాన్యుడికి మాత్రం ఇది ఒక ఇంటి కళ సార్. దానికి ముడిసరికి ఏదైతే ఉందో ఇసుక, ఇది ప్రధానంగా మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉంది. దీనికి గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ రేటు ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. రేట్ల విషయం మాట్లాడారు మీరు. సో ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉంది? ఒక ట్రాక్టర్ గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? సగానికి సగం రేటు పడిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే జేసీబీ ద్వారా నడిపించేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు జేసీబీ లేదు, ఎలాంటిది లేదు. మీరు చూడొచ్చు, ఉపాధి హామీ కూలీలతోని వాళ్ళకు ఒక బ్రతుకు తెరువు చూపిస్తూ ఎవరైతే సామాన్యులకి అందరికీ న్యాయం జరిగేలా ఒక ఆఫీసర్లు కూడా మాకు సహకరిస్తూ ఎలాంటిది జరగకుండా, ఎలాంటి ఇబ్బందికరంగా జరగకుండా సాఫీగా ప్రశాంతంగా సాగుతుంది. ఇది ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. సో మీ ఊరు ఇసుక ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎట్లా సాధ్యం? ఇంతకుముందు 6,500 అట్లా నడిచింది. ఇప్పుడు 3,100, 3,200 దూరం దగ్గర బట్టి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నట్లకైతే తక్కువ రేటు ఉన్నది. ఒక 150 మంది లేబర్లు బతురు, ట్రాక్టర్లు బతురు, అందరు బతురు. వ్యాపారాలు నష్టపోతున్నామని చెప్తున్నారు. ఏం నష్టం ఏం లేదు. కానీ ఇప్పుడు 6,500 ఒక ట్రాక్టర్కు ఇప్పుడు టన్నుకు 2,600 ఉన్నది. ఇప్పుడు 1,000 రూపాయలు ఎంత 800 కూడా పడతలేదు. 4 టన్నులు అవుతుంది బాడి మందం. 3,000 అంటే 800 రూపాయలు కూడా పడతలేదు. అంటే సగం ఎంత 2,600ది 1,800 తక్కువ అవుతుంది ఒక టన్ ఎంబట. చూడు, సో ఇట్లా రేట్లు తగ్గించడం మూలంగా ఇసుక సేల్స్ కూడా పెరుగుతాయి. సో ఎట్లా జనం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఇసుక తీసుకెళ్తుంటారు, ఎట్లా ఏం చెప్తున్నారు? ఇప్పుడు జనం అయితే ఇండ్లకు ఏమన్నా పాత ఇండ్లు ఉన్నా కానీ అవి గోడలు గూల కొట్టుకొని కట్టుకుంటారు. సో తక్కువ ధరకు రావడంతో కొంత సేల్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఒక ఇల్లుకు 2,50,000 1,00,000 రూపాయలలో అయిపోతుంది. గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ సహాయంలో విపరీతమైన దోపిడీ, ఇసుక మాఫియా అనేది జరిగింది. నాకు తెలిసినంత మటుకు మా ముప్పాల్ మండల్లో ప్లస్ మళ్ళీ బాల్కొండ నియోజకవర్గంలో మొత్తంలో ఇసుకకు మాఫియా ద్వారా ఒక్కొక్క టీఆర్ఎస్ నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇసుకని ఒక లీగల్ టైప్లో తీసుకొచ్చి, గత ప్రభుత్వంలో 6,000 నుంచి 6,500 ట్రాక్టర్ ఇసుక ధర ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ట్రాక్టర్ ధర ఇప్పుడు 3,000 నుంచి 3,300కే విత్
లీగల్ టైప్లో, ఇల్లీగల్గా కాకుండా విత్ వే బిల్ తోటి, గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి, మళ్ళీ ఎక్కడైతే ఇల్లు నిర్మాణం జరుగుతుందో అక్కడ వెరిఫికేషన్ ద్వారా ఒక ఆఫీసర్ పోయి చూసి మొత్తం చెక్ చేసి లీగల్గా 3,300కే అతి తక్కువ ధరల ఇసుకను సరఫరా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పద్ధతి ప్రకారము ఆచరణలు పెట్టి ప్రతి ఒక్క పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారు ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతోటి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎందరో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు 3,300కు అప్పుడు 7,000కు సగం డిఫరెన్స్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనలకు వచ్చారు. ప్రతి ఒక్కళ్ళకు అనుకూలంగా న్యాయ ప్రకారంగా ప్రతి ఇల్లుకు పర్మిషన్ లాగా ఇంటికి వచ్చి వాళ్ళు ఉసుకదారులు వచ్చి పోషిస్తున్నారు. కాబట్టి దీనికి మేమంతా ఆనందపడుతున్నాం. టీఎస్ఎండిసి ద్వారా ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఇసుక రీచ్ లేవు. సో ఇట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వము అధికారులు ముందరకు వచ్చి స్థానిక అవసరాల కోసం సమీపంలో అందుబాటులో ఉన్నటువంటి వాగుల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు ఇస్తున్నారు. అది కూడా సగానికి సగం ధరలు తగ్గించిస్తుండటంతో సామాన్యులకు కొంత ఇసుక అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు ధరలు కూడా అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పెద్దవాగు నుంచి తీసుకెళ్తున్నటువంటి ఇసుకకు డిమాండ్ కూడా ఏర్పడింది. సమీపంలో అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి. ఒక నిజామాబాద్ జిల్లాలో కాదు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమీపంలో అందుబాటులో ఉన్నటువంటి ఇసుకను ఉపయోగించుకుంటే సామాన్యులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.